హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో హెల్దీగా, రుచికరంగా, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపిస్తున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం 2 కీరాలను తీసుకున్నాను. ఈ కీరాలకి పైన తోలు ఏమి పీల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కీరాకి ఉన్న 2 ఎడ్జెస్ అనేది కట్ చేసేసి కీరాని రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకోండి. కీరా తినటం వల్ల బాడీలో డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా చాలా త్వరగా రిలీఫ్ అనేది వస్తుంది. కీరాని ఎస్పెషల్లీ సమ్మర్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు అందరూ. కట్ చేసుకున్న ఈ కీరా పీసెస్ అనేవి నాకు 1.5 కప్స్ వరకు వచ్చాయండి. సో ఈ కీరా పీసెస్ అన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/4 కప్పు ఉప్మా రవ్వ, సూజీ, సెమోలినా అంటాం కదా, అది వేసుకోవాలి. మనకి కీరా పీసెస్ క్వాంటిటీ ఎంత వస్తే దానిలో సగం క్వాంటిటీ ఉప్మా రవ్వ వేసుకోవాలండి. తర్వాత 1/4 కప్పు పెరుగు కూడా వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 కప్ మనకి నార్మల్గా షాప్స్లో దొరికే బియ్యపిండి ఉంటుంది కదా, అది వేసుకున్నాను. అంటే మనం తీసుకున్న బియ్యపిండి క్వాంటిటీకి 3 టైమ్స్ కీరా ముక్కలు అనేవి తీసుకోవాలి. సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్రను అస్సలు స్కిప్ చేయొద్దు, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం తరుగు వేసుకోండి. మీరు కావాలంటే అల్లంని వీలైనంత సన్నగా తురుముకుని కూడా తీసుకోవచ్చు. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేయండి. ఇది వేయటం వల్ల మనకు ఊతప్పమ్స్ అనేవి చాలా స్పంజీగా వస్తాయి. మీరు ఈ రెసిపీ ప్రిపరేషన్లో వాటర్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. గరిటె పెట్టి ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కీరా మిశ్రమం మొత్తాన్ని ఇందులోకి వేసేయండి. కీరా మిశ్రమంలో ఉన్న మాయిశ్చర్ కంటెంటే మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి ఊతప్పం ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అవడానికి హెల్ప్ అవుతుంది. సో మనకి ఊతప్పం పిండి అనేది ఎప్పుడు కూడా దోసల పిండిలాగా మరీ డైల్యూటెడ్గా ఉండకుండా కొంచెం సెమీ థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో సెమీ థిక్ కన్సిస్టెన్సీలో ఎట్ ద సేమ్ టైం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ నుంచి ఎటువంటి ఉండల్లాంటి ఏర్పడకుండా స్మూత్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఉండేలాగా బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. మనకి ఈ పిండి అనేది నానాల్సిన అవసరం లేదండి. ఇమీడియట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఊతప్పం అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కీరా ఊతప్పమ్స్కి సైడ్ డిష్గా మనకి ఏ చట్నీ లాంటిది అవసరం లేదు. దీన్ని మేము ఇంట్లో రెడ్ చిల్లీ సాస్తో సర్వ్ చేసుకున్నామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అనేది. మనం తీసుకున్న క్వాంటిటీకి టోటల్గా 6 ఊతప్పమ్స్ అయితే వస్తాయండి. మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీదకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ప్యాన్ మొత్తం డ్రిజిల్ చేయండి. ఇప్పుడు ఒక గరిటెతో పిండి అనేది తీసుకుని మధ్యలోకి వేసి అలా వదిలేసేయండి. పెనం మీద మీరు పిండి అనేది అస్సలు స్ప్రెడ్ చేయొద్దు. ఇప్పుడు దీనిపైకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అనేది వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ ఆఫ్ చేసినా నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత ఈ ఊతప్పం చుట్టూ ఆయిల్ అనేది కొద్దిగా డ్రిజిల్ చేయండి. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ ఊతప్పం కవర్ అయ్యేటట్టు పెనానికి సరిపడా ఒక మూత అనేది పెట్టేసి మీడియం హీట్లోనే అడుగుపాటు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. వన్స్ కుక్ అయిపోయిన తర్వాత అదర్ సైడ్కి ఫ్లిప్ చేసి ఇప్పుడు ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని అదర్ సైడ్ కూడా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పాటు మీరు కుక్ చేసుకోండి. సో వన్స్ బోత్ సైడ్స్ కుక్ అయిపోయింది అని అనుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని నేను చెప్పినట్టు రెడ్ చిల్లీ సాస్తో సర్వ్ చేసుకోండి. రిమైనింగ్ పిండి అంతటితో కూడా ఊతప్పమ్స్ అనేవి ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే రెసిపీ హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.